కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ రోజు సువిశేష వాక్యములో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకండి. ప్రభువు మనతో ఇక్కడ ఏ రకంగా ఈ వాక్యము ద్వారా మన మనసులను శుద్ధి చేసుకోమని చెప్తున్నారో మనం జాగ్రత్తగా వింటే ఈ వాక్యం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చండి. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉండుము కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నిస్తున్నారండి. మనం కూడా కొన్నిసార్లు ప్రశ్నలు ఇచ్చేవారిలాగానే ఉంటాం, జవాబుదారుల వల్ల మనం ఉండలేమండి. కొన్నిసార్లు మన హృదయంలోనే కపటము ద్వేషము ఉంచుకొని వేరొక మనిషిని ప్రశ్నిస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన కంటలో ఉన్న ఆ దూలమును మనం చూసుకోము కానీ ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని వెతకడానికి ఎంతో ప్రయత్నిస్తామండి. కానీ ప్రభు ఇక్కడ చెప్తున్నారు, పరిసయ్యుల వలె మనము కాక ప్రభు ఏమని సమాధానం ఇస్తున్నారు చూడండి. పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు, పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని చెప్తున్నారండి. అవును, వివాహం జరుగుతున్న ఒక గృహమునకు మనం వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుంది? అక్కడ ఎన్నో ఆహార పదార్థాలు ఎంతో సంతోషముతో ఆనందముతో ఆ వివాహంలో ప్రతి ఒక్కరు నూతన వస్త్రములు ధరించుకుంటూ నూతన భోజనములను నూతనముగా చేసుకుంటూ ఎంతో సంతోషముగా ఉంటారండి. అప్పుడు ఎవరైనా శోకిస్తారా అండి? ఆ పెళ్లి వివాహంలో ఎవరైనా శోకించరు. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నప్పుడు మన కుటుంబాలలో కూడా ఎంతో సంతోషముతో ఎంతో ఆనందముతో ఆహ్లాదముతో ఉంటాయండి. అందువలన మనము పెళ్లి కుమారుడు ఎప్పుడైతే మనల్ని విడిచి వెళ్ళు కాలము ఒకటి వస్తుందండి, అప్పుడు మాత్రమే మనము ఉపవాసం ఆచరించాలి. ఇప్పుడు మన మధ్య పెండ్లి కుమారుడు లేడు కదండి, మనం ఉపవాసం ఆచరించాలి. ఉపవాసం ఏ విధముగా ఆచరించాలి? కొంతమంది ఉంటాం, ఉదయమే గ్లాసులు పాలు తాగేసి ఉపవాసం ఉంటున్నామని భ్రమపడతారు. కానీ మనం ఉపవాసం ఉండేది ఈవెన్ మన ఇంటిలో మన బిడ్డలకేమి మన యజమానికి ఏమి ఎవరికి తెలియకుండా రహస్యమందు మాత్రమే మనము ఉపవాసము ఆచరించాలి. అటువంటి రహస్య కార్యాలను గుర్తించువాడు మన యేసుక్రీస్తు అండి. మనుషుల మెప్పు కోసం ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారండి? మనుషుల మెప్పు కోసం మనుషుల మన ఇష్టం పోతుందండి. మనుషులు పక్కవారు ఏమనుకుంటారో, పక్కవారికి మనం ఏ విధముగా కనిపించాలా, ఏ విధముగా మెప్పు పొందాలా అని మనం ఆలోచిస్తున్నాం. కానీ ఈ లోకాన్ని సృజించిన ప్రభువు కొరకు మనం ఒక్కసారి ఆలోచిస్తున్నామండి. ఆ రక్షకుడు నా కోసం వచ్చి ఉన్నాడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకోవాలి అని ఏ రోజైనా మనం అనుకొని ఉంటున్నామండి? అనుకోవట్లేదు. ఎప్పటికప్పుడే మనము ప్రశ్నించే వారిగా ఉండి అక్కడ ఏంటంటే మన మెప్పులు మన గొప్పలు చెప్పుకుంటున్నామండి. తనను తాను తగ్గించుకొని వారు హెచ్చించబడతాడని ప్రభు చెప్పి ఉన్నారు. మనం తగ్గించుకొని ప్రార్థించుకోవాలండి. రెండో విషయం వస్తే, పాత గుడ్డకు మాసిక వేటుకు కొత్త గుడ్డని ఎవరైనా ఉపయోగించినా, ఇప్పుడు మనం నూతనంగా ఒక నూతన వస్త్రం కొనుక్కున్నామండి, కొంచెం గార పట్టింది, చినిగింది, అక్కడ ఒక పాత గుడ్డను మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తే అది ఎలా ఉంటుందండి? అది పాడైపోతుంది. కొత్త గుడ్డకు ఉన్న విలువను కూడా అది కోల్పోయి పాత గుడ్డ ఇంకా మాసిక ఎక్కువగా కనిపిస్తుందండి. మన హృదయాలు కూడా అంతేనండి. మన పాత జీవితమును పాపపు జీవితమును మనం తీసివేసి మన హృదయాలలో నుంచి నూతనముగా మనము సృజించబడాలి. ఆ నూతనముగా ఏ విధముగా సృజించబడతాము? దేవుడు నిత్య జీవమునకై ఆయన వచ్చి ఉన్నాడండి. ఆ జీవమును పొందు వారికై మనం జీవించాలి. మన నడతను మనం శుద్ధి చేసుకోవాలి, మన క్రియలను మనం శుద్ధి చేసుకోవాలి. మనం ఏ విధముగా జీవిస్తున్నామని ఆత్మ పరిశోధన చేసుకుంటూ ముందుకు పోవాలండి. అదే విధముగా కొత్త ద్రాక్ష రసమును పాత తిత్తులలో ఎవరు పోయిదరు? అటులు పోసిన ఎడల అవి చినుకునండి. అవును, అవి పిగిలిపోతాయి. ఏమవుతుంది? అప్పుడు పిగిలినప్పుడు
దానికి విలువ అనేది ఉండదండి. ఆ పాతది ఈ కొత్తది పోసినప్పుడు ఆ రెండు కూడా పాడైపోతాయండి. అందువలన మన హృదయాలలో ఉన్న పాపమును కపటమును తీసివేసి మంచి హృదయము, ప్రేమ, కరుణ, జాలి అటువంటివి మన హృదయంలో కలిగి మనము జీవించాలండి. అప్పుడు మాత్రమే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానం ఇచ్చారు. అందువలన మన హృదయాలు చెడిపోకుండా ఉంటాయండి. ద్రాక్షారసము అనగా ప్రభు యొక్క రక్తమును మనం భుజించినప్పుడు, ప్రభు యొక్క దేహ సప్రసాదమును మనం భుజించినప్పుడు ఎంతో ఆరోగ్యముగా జీవించాలి. కానీ ఈనాడు ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక అనారోగ్య సమస్య. ఆ అనారోగ్య సమస్యలు పోవాలంటే మనము చేయాల్సింది ప్రభు యొక్క శరీరమును రక్తమును మనము పానము చేయాలండి. పరిశుద్ధాత్మతో ఆ శరీరమును మనం పొందుకున్నప్పుడు మనం ఆరోగ్యవంతులం అవుతాము. ఆత్మ ఎంతో రక్షించబడుతుందండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.